ఈరోజు మనం కాలర్ నెక్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి, కాలర్ నెక్ కంప్లీట్గా డ్రెస్ ఎలా కటింగ్ చేయాలి, బక్రం ఎలా కట్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం కాలర్ నెక్ డ్రెస్ ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం దీనికోసం 2.5 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. అంటే హ్యాండ్స్ ఎల్బో పెడదాం అనుకుని, మనకి నార్మల్గా అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే 2 మీటర్స్ సరిపోతుంది. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను లైనింగ్ని. మనకి ఒరిజినల్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అయితే ఇది తీసుకున్నాము. దీన్ని ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో చూడండి. మనం ఫస్ట్ అయితే షోల్డర్ తీసుకున్నాము. కాలర్ నెక్కి మ్యాక్సిమం ఎవరికైనా సరే 7, 7.5, 8 అలా వస్తుంది షోల్డర్ వచ్చేసి. మనకి నార్మల్ డ్రెస్ వేసుకున్నట్టుగా రాదు షోల్డరు. మీరు ఎవరైనా కొంచెం చిన్నగా సన్నగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి. మ్యాక్సిమం అయితే ఎవరికైనా సరే 7 అలా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ఇక్కడైతే 7.5 తీసుకున్నాను. మనకి నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాము. పైన మనం కొద్దిగా కుట్లు పెట్టుకుంటున్నాము. ఇది మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ కుట్లు పెట్టుకున్నాము. ఇప్పుడు లాంగ్ వచ్చేసి మనకి 43 ఇంచెస్. 43 ఇంచెస్ అంటే మనం లైనింగ్ వచ్చేసి ఎప్పుడో ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం చూడండి 2.5 ఇంచెస్ తక్కువ తీసుకుని ఇక్కడ 40.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూడండి, ఆర్మ్ హోల్ సైడ్ కూడా మనం షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోవాలి. ఇక్కడ కూడా 7.5 తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర కానీ 10 ఇంచెస్ దగ్గర కానీ మనం చెస్ట్ లూజ్ తీసుకుంటాము. మనం 15 ఇంచెస్ దగ్గర లేదంటే 15.5 దగ్గర నడుం లూజ్ తీసుకుంటున్నాము. ఇక్కడ చెస్ట్ లూజ్ వస్తుంది, ఇక్కడ నడుం లూజ్ వస్తుంది. అలాగే హిప్ లూజ్ వచ్చేసి మనకి 21 దగ్గర కానీ ఇంకొంచెం కింద కావాలి అంటే 22 దగ్గర కానీ మనం తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఇది 9.5 దగ్గర కానీ 10 ఇంచెస్ దగ్గర కానీ మార్క్ చేసుకున్నాము. అలాగే నడుము లూజ్ వచ్చేసి 15.5 దగ్గర మార్క్ చేసాము. హిప్ లూజ్ వచ్చేసి మనం 22 దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి క్లాత్ వచ్చేసి మనం 10 ఇంచెస్ తీసుకుంటున్నాము. 2 ఇంచెస్ మనం ఖర్చుకి. అలాగే నడుము లూజ్ వచ్చేసి మనకి 38 వచ్చింది. అంటే 9.5 తీసుకోవాలి మనం ఇక్కడ. 9.5, 2 ఇంచెస్ మనకి ఖర్చుకు వస్తుంది. ఇప్పుడు మనకి హిప్ లూజ్ మనకి దగ్గర హిప్ లూజ్ వచ్చేసి 50 వచ్చింది. 50 అంటే మనకి దగ్గర 12.5 తీసుకోవాలి మనం. 1 ఇంచ్ మాత్రమే మనం కట్స్కి పెడతాం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 1.5 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఈ కార్నర్లో ఇలా స్ట్రైట్గా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని రౌండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ కూడా మనం అరౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అరౌండ్ వచ్చి మనకి 19 ఇంచెస్ వచ్చింది. చూద్దాం ఎంత వస్తుందో. ఇప్పుడు 19కి కొంచెం తగ్గుతుంది. సో మనం కొంచెం కిందకి డౌన్ చేద్దాం.
అరౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఆర్మ్ హోల్ లూజ్ అనేది. ఎగ్జాక్ట్గా మనకి 9.5 వచ్చింది. 9.5 అంటే మనకి టోటల్ అరౌండ్ వచ్చేసి మనకి 19 వస్తుంది, సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం నెక్ తీసుకుందాము. నెక్ వచ్చేసి మనకి ఇది మనకి కాలర్ నెక్ కాబట్టి సో ఎలా తీస్తున్నాము, కాలర్ ఎలా కట్ చేయాలనేది కూడా క్లియర్గా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కాలర్ వచ్చేసి 3 కానీ 3.5 కానీ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి 3 కానీ 3.5 కానీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇదైతే 3.5 తీసుకుంటున్నాను. 3.5 తీసుకుంటున్నాను కదా, చూడండి ఒకసారి. ఇది ఇలా మనం స్క్వేర్ లాగా అంటే ఇలా మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కంప్లీట్ రౌండ్గా అయితే మనం కట్ చేసుకోకూడదు. కంప్లీట్గా రౌండ్ పెడితే మనకి కాలర్ అనేది షేప్ తేడా వచ్చేస్తుంది. మనం కొంచెం క్రాస్గా తీసుకోవాలి. మరీ రౌండ్ కాకుండా మరీ క్రాస్ కాకుండా మనం తీసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. మనం రౌండ్ అంటే ఇలా తీస్తాము, అలా రౌండ్ తీయకూడదు, ఇలా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనం 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మనం మార్క్ చేద్దాం. చూసారు కదా, మనకి మార్కింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ కట్స్ దగ్గర కూడా మనం స్ట్రైట్గా మార్క్ చేసుకుందాం. చూసారు కదా, మనం ఇప్పుడు కట్స్ దగ్గర కూడా మార్క్ చేసేసుకున్నాము. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది మనకి ఎలా కనిపిస్తుందో. మనం మెజర్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా చేసుకుంటే డ్రెస్కి ఫిట్టింగ్ అవుట్ఫిట్ కంప్లీట్గా అవుట్ఫిట్ అనేది చాలా బాగుంటుంది. మనకి మెజర్మెంట్ కటింగ్లోనే మనకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావాలి. తర్వాత మనకి స్టిచ్చింగ్ అనమాట. సో చూసారు కదా, మనం దీన్ని అయితే కటింగ్ వేసేద్దాం. బ్యాక్ నెక్ వచ్చేసి ఫస్ట్ ఈ ఫ్రంట్ తీసిన తర్వాత మనం బ్యాక్ నెక్ అనేది కట్ చేద్దాం. చూడండి మనం దీన్ని ఎలా కట్ చేస్తున్నాము. ఇది మనకి ఫ్రంట్ కాలర్ కోసం కట్ చేశాను. ఇక్కడ వరకు మనకి కావాలంటే ఇక్కడ ఓపెన్ పెట్టుకుని మీకు చూపిస్తాను, నేను మోడల్ చూపిస్తాను. చూడండి మనకి ఎప్పుడు కూడా షోల్డర్ వైపుకి ఇక్కడ మనకి నెక్ సైడ్ నుంచి మనకి చంక వైపుకి, చంక భాగం వైపు కొంచెం ఒక 1/2 ఇంచ్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొద్దిగా కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకున్నాము. చూసారు కదా, ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా వస్తే మనకి ఇప్పుడు కటింగ్ కరెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది మనకి అయిపోయింది. ఫ్రంట్ మనం లో చంక తీద్దాం, ఈ సైడ్స్ కట్ తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ లో చంక తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఒక 1/2 ఇంచ్ వరకు కంపల్సరీ తీసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రానే వెళ్తుంది. చూడండి మనకి మిడిల్కి వచ్చేసరికి ఎక్స్ట్రా కట్ చేస్తాం. ఇక్కడ తక్కువ వచ్చింది, ఇక్కడ కూడా తక్కువ తీసుకున్నాం. మిడిల్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ తీసుకున్నాం. చూడండి ఇది లో చంక్ అనమాట మనకి. అలాగే ఇక్కడ కూడా మనం రోలర్ తోటి మార్క్ చేసుకోవాలి. నేను కంపల్సరీ చెప్తున్నాను, రోలర్ అనేది తీసుకోండి. మీకు ఎంత ఉండదు, 40 రూపీస్ అలా ఉంటుంది. ఇలా రోలర్తో మార్క్ చేసుకోవడం వల్ల ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మనం ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్చింగ్ వస్తుందో మనకి ఇటు సైడ్ కూడా సేమ్ అలా స్టిచ్చింగ్ వస్తుంది. చూసారు కదా, మనం రోలర్తో మార్క్ చేసుకునేది మనకి ఎలా కనిపిస్తుందో క్లియర్గా మార్కింగ్ అనేది. సో స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట.
ఇది మనం కట్ చేసుకుంటున్నాము. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ తీస్తున్నాను డౌను. చూసారు కదా, ఇది కూడా మనం ఎక్కువ రౌండ్ తీయకూడదు. చూసారు, ఎక్కువ రౌండ్ అనేది మనం తీయకూడదు. మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా లైనింగ్ పార్ట్ మనం కట్ చేసేసాము. చూడండి, ఇక్కడ మనకి స్టిచ్చింగ్ ఎక్కడ వస్తుంది అనేది చిన్న చిన్న టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అండ్ కాలర్ కూడా కట్ చేసిన తర్వాత ఒరిజినల్ పార్ట్ కట్ చేద్దాం. మనకి హ్యాండ్స్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాము. అంటే మనకి 1 ఇంచ్ కుట్లు వెళ్ళిపోతుంది. మనకి అరౌండ్ వచ్చి 13 అలా వస్తుంది. మనం స్టిచ్చింగ్ పెట్టే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కరు పావించి పెడతారు, ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ పెడతారు. మనం ఇప్పుడు పావించి పెట్టుకున్నా మనకి 13.5 వరకు వస్తుంది లాంగ్ అనేది. చూసారు కదా, మనకి ఇది స్ట్రైట్గా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ కూడా మనం ఎగ్జాక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి డౌన్ మనం 3.5 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా గీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం షేప్ ఇచ్చాము. చూసారు కదా, ఆర్మ్ హోల్ కటింగ్ ఎలా వచ్చిందో. ఇది హ్యాండ్ దగ్గర. ఇప్పుడు మనం మొత్తం చంక్ ఎంత వచ్చింది, మనం 19 వచ్చింది అనుకున్నాం కదా. అంటే ఇక్కడ దగ్గర మనకి 9.5 రావాలి. 9.5 రావాలి ప్లస్ మళ్ళీ 2 ఇంచెస్ మనకి ఖర్చు కావాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ ఉంది. అంటే 6 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. అరౌండ్ వచ్చేసి 12 ఇంచెస్ కాబట్టి 6 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకున్నాం. సో మనకి ఇక్కడ ఈ పార్ట్లో మనకి ఖర్చుకి క్లాత్ పడుతుంది అన్నమాట. మనం ఇక్కడ దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఈ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాం కదా, ఒక 1/2 ఇంచు దీనికి జాయిన్ చేసుకోవాలి. టూ ఇంచెస్ దగ్గర నుంచి మనం
ఇప్పుడు మనం కాలర్ కట్ చేద్దాము. కాలర్ కట్ చేయడానికి ఫస్ట్ మనం నెక్ ఎంత వచ్చింది ఏంటి అనేది చూద్దాం, చెక్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, ఇక్కడ మనం కుట్లకి ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాతే కాలర్ వేస్తాం కాబట్టి ఇక్కడ మనం ఒక పావించి కుట్లు గుంచేసిన తర్వాత నుంచి మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ 5 ఇంచెస్ వచ్చింది. అంటే 2 సైడ్స్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 10 వచ్చినట్టు, అరౌండ్ వచ్చి 10, ఇది వచ్చేసి 4 అంటే 8 ప్లస్ 10 వచ్చేసి 18 ఇంచెస్ వచ్చింది మనకి. 18 ఇంచెస్. ఇప్పుడు మనం దాన్ని కాలర్ కోసం ఇప్పుడు మనం బక్రం తీసుకున్నాము. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి ఇలా 7 ఇంచెస్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ క్లాత్ మీకు టోటల్గా చెప్పాను కదా నెక్ ఎంత వచ్చింది అనేది. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. చూసారు కదా, 7 ఇంచెస్ దగ్గర మనకి ఇటు 7 ఇటు మాత్రం మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ ఇటువైపు నుంచి వస్తుంది. మనకి టోటల్ అరౌండ్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ నుంచి 9 ఇంచెస్ వరకు రావాలి. చూసారు కదా, 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని జస్ట్ ఇక్కడ మనం కొంచెం షేప్ తీసుకోవాలి కాలర్ కోసం.
చూసారు కదా, మనం కాలర్ కట్ చేసేసుకున్నాం. మనకి ఇప్పుడు ఇటువైపు నుంచి అయితే జాయింట్ వస్తుంది. దీన్ని మనం స్టిచ్చింగ్లో ఎలా చేయాలి ఏంటి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. చూసారు కదా, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.